సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మ మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చిల్లర నాణేలు కానీ, హ్మ్. డబ్బులు కానీ కనిపిస్తాయి. హ్మ్. ఒక్కొక్కరు తీసుకుంటారు. హ్మ్. తీసుకున్న తర్వాత కొంతమంది గుడిలో వేస్తారు. కొంతమంది వాడుకుంటూ ఉంటారు. ఏది కరెక్టు? అసలు ఏం చెయ్యాలి? లక్ష్మీదేవి మనకు దొరికిందని సంతోషించాలా? మన కోసం వచ్చిందని? అమ్మా ఒక్క మాట, చిల్లర నాణాలు ఎందుకు ఉంటాయి రోడ్డు మీద? ఎవరో పడేసుకుంటారు. బై ఎలా మిస్టేక్ పడేస్తారు? పడిపోతాయి. కాదు. 100కి 90% చిల్లర నాణాలు, ఆ, 90% ఆ, చిల్లర నాణాలు మనకి రోడ్ల మీద కనపడ్డాయి అంటే ఎవరైనా శ్మశానానికి తీసుకుని వెడుతూ వాళ్ళ మీద చల్లినవి అయి ఉంటాయి. 90%. 90%. ఓ, ఎందుకంటే అలా చల్లుకుంటూ పెడతారు మరమరాలు, పువ్వులు, ఆ, ఆ. ఈ చిల్లర నాణాలు అవునవునవును. ఇవి చల్లుకుంటూ పెడతారు. అది మన దాకా వచ్చింది అంటే అంతకుముందు ఎవరో దాన్ని చూసి కూడా తీసుకోలేదని అర్థం. ఆ, లేదు మనమే ముందర చూసామనుకున్నా అనుకుందా. అసలు పరిస్థితి ఏమిటో చూడండి. అటు ఏదన్నా అటు వెళ్ళే దారా, ఆ, శ్మశానానికి తీసుకెళ్లేటటువంటి దారా, లేదా పక్కన పూలు లాంటివి మరమరాలు లాంటివి కూడా ఉన్నాయా ఉమ్, చూసుకుని అవేవి లేవు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీసి దేవాలయంలో వేసేయండి. అది ఎందుకు వాడుకుంటాం? ఉమ్, పైగా ఒకవేళ అది కాదు, ఉమ్. అక్కడక్కడ అది కాని పరిస్థితి కూడా అవునవును ఉంటుందన్నాం కదా. కదా. ఆ, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, నాదే అనుకుందాం, నేను పడేసుకున్నాను ఆ, చిల్లర, ఆ. నేను బాధపడతానా అన్నది పోయిందని? ఖచ్చితంగా బాధపడతారు కదమ్మా. ఆ డబ్బులు మనకి దొరికినవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా పోగొట్టుకున్న వాళ్ళ వేదన కూడా ఉంటుంది దాని మీద. దాని మీద. ఫలానా వాళ్ళ అయ్యో నాది పోయింది, నాది పోయింది నేనే అనుకుంటాను, ఎవరో అక్కర్లేదు, నాదే. అవునవును. ఆ, నేనే అనుకుంటాను, అయ్యో నా డబ్బులు పోయినాయి, ఏమైనాయో ఏమైనాయో అని. ఆ, ఆ ఆవేదన ఏదో ఉంది కదా. మరీ నాకేమీ దీంతో ఆస్తి అంతా పోయింది, నాకు ఇంకెందుకు పనికి రాకుండా పోయాను అన్నది కాకపోయినా కనీసం ఒక్కటి పోయినా బాధే అనిపిస్తుంది కదా. అట్లాంటప్పుడు ఆ ఆ దొరికినటువంటి నాణ్యం వెనకాల పోగొట్టుకున్నటువంటి వారి యొక్క బాధ ఉంటుంది. అవునమ్మా. మనకి వారు ఎవరో తెలియదు కదా. తెలీదు. అట్లాంటప్పుడు ఇది ఎవరిదో ఆ పుణ్యం వాళ్ళకే రావాలి అని చెప్పి దేవుడి దగ్గర వేసామనుకోండి, ఆ, ఇప్పుడు వాళ్ళకి ఆ వేదన ఉండదు, పోగొట్టుకున్న వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది, ఒకళ్ళకి సంతోషం కలిగించిన పుణ్యం మనకు కలుగుతుంది. ఆ రూపాయి అందులో వేసిన పుణ్యం రాదు మనకి. అవతల ఈ రూపాయి అవతల వ్యక్తి ఎవరిదో వాళ్ళ పేరున వేస్తున్నానన్నామే, ఆ. ఈ పుణ్యం మీద వాళ్ళకి ఎడుతుంది కదా. ఆ వాళ్ళకి పుణ్యం ఇచ్చిన పుణ్యం మనకి లభిస్తుంది తప్ప వేరేది కాదు. కానీ అందువల్ల ఆ, దొరికితే ఎవరిదో వాళ్ళకి చెందుగాక అని చెప్పి వేసేయడం మంచిదమ్మా. కాదమ్మా. ఆ, మరి లక్ష్మీదేవి కదా, ఆ, డబ్బులో మనము ఆ, లక్ష్మీదేవిని చూసుకుంటాము. అవును. ఆవిడ కోరి మన దగ్గరకు వచ్చింది అని భావించకూడదంటారా? మనం సంపాదించుకున్నా వస్తోంది కదా, అయినా గుళ్ళో వేస్తున్నామా లేదా? వేస్తున్నాం. వద్దనుకుని వేయటం లేదుగా. కాదు. ఉమ్, అవునమ్మా. ఆ, ఈ లక్ష్మి ఒకళ్ళు పోగొట్టుకున్న లక్ష్మి నాకెందుకు, నా లక్ష్మి నాకు కావాలి. అందువల్ల ఎవరి కష్టార్జితమయ్యి ఇది ఇక్కడ పడిందో ఈ ఫలితం వాళ్ళకి వెళ్ళాలి అని మనం అనుకోవడంలో మన సద్బుద్ధి ఉందంతే. ఉహుం. మనకి సద్బుద్ధి తాలూకు ఫలితం లభిస్తుందే తప్ప వేరేది కాదు. చాలు మనకెందుకమ్మా ఇంకొకరి ఏదైనా ఆ, సరే, ఆ, ఇంకొకళ్ళది ఎందుకు. ఇది డబ్బులు కాకుండా వస్తువులు అనుకో, డబ్బులైనా ఏం చేయాలంటే దాన్ని ఎప్పుడూ కూడా నిరాదరించటం కానీ తొక్కుకుంటూ వెళ్ళడం కానీ చెయ్యం గనక అవును. ఆ దృష్టితో తీసుకుని వెళ్ళి అక్కడ వేయడం మంచిది. ఉమ్, గుళ్ళో ఇప్పుడు వెళ్ళట్లేదు, మనం ఆఫీస్కి వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నాం, ఎక్కడో అనుకోండి, దారిలో ఎక్కడొక లేదో బిచ్చగాడికి ఆ, వేసేయండి. అదే అడుగుదాం అనుకున్నాను. కరెక్ట్ అమ్మా. గుడికి వెళ్ళే వీరికి తీరిక లేకపోవచ్చు మనకి, దారిలో బిచ్చగాడికి వేసేయండి. ఉమ్, వాళ్ళకైనా లాభం, వాడైనా ఆ రూపాయితో బాగుపడతాడు కదా. ఒకప్పుడైతే పైసలు ఉండేవి, ఇప్పుడు రూపాయి పైసల కన్నా తక్కువైపోయింది కదా. అవును. అందువల్ల రూపాయి అంటుంది. అట్లాంటిది ఇది. డబ్బులు కాకుండా ఇంకా వస్తువులు ఉంటాయి. ఆ, ఏదో నగ, ఓ బంగారం ఆ, గొలుసు దొరికింది, అది కూడా దొరుకుతాయి కదా. అవునవును. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే, మేము నిజాయితీ అనుకునేటటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇస్తారు, లేదన్న వాళ్ళు ఇంటికి పట్టుకెడతారు. ఈ రెండింటి ద్వారా కూడా ఎవరిదో వాళ్ళకి చెందదు. మీ ఉద్దేశం అయితే ఏమంటారు? వస్తువు. ఎవరైనా ఈ వస్తువు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం చేయకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మాత్రం పెట్టాలి. ఒక వస్తువు దొరికింది,
అది ఎవరిదో గుర్తులు చెప్తే నేనే ఇస్తాను అనేటటువంటిది పెట్టుకుంటే వాళ్ళకి చెందుతుంది తప్ప ఉమ్, అందరూ అట్లా ఉంటారని అనంగాని అదేలేమ్మా. అనేక రకాలు ఉంటాయి గనక ఉమ్, నిజాయితీగా అలా ఇవ్వడం చాలా మంచిదమ్మా. ఏదైనా సరే అట్లా దొరికిన వస్తువుతో పాటు పోగొట్టుకున్న వాళ్ళ బాధ ఉంటుంది అందులో. ఆ ఉసురు మనకెందుకు? తగులుతుందంటారమ్మా. డెఫినెట్లీ తగులుతుంది, డెఫినెట్లీ తగులుతుంది. ఎందుకు తగలదమ్మా? ఉసురు అంటే కనపడకుండా ఉండేదే కదా. ఉమ్, నేను బాధపడుతున్నాను నా వస్తువు పోయింది అని. అది పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఉంటుందా ఉండదా ఈ బాధ? దాంతో పాటు వస్తువులు కూడా దే క్యారీ ద ఫీలింగ్స్ కదా. మనం అది చూడలేకపోతాం. చూడలేం. మనుషుల్నే గనక. చూడగలుగుతాం, మనుషుల భావాలనే చూస్తాం. కానీ మీరు అన్నట్లుగా హ్మ్. వస్తువులో కూడా ఎదుటివారి యొక్క సంతోషము ఉంటుంది, బాధ ఉంటుంది అనేది మనం చాలా ఆలోచించలేకపోతాం మందికి కదా. తెలియదు. తెలీదమ్మా. తెలియదు అది. మీకు ఉదాహరణ చెప్తామమ్మా. ఎవరైనా చనిపోయారనుకుందాం. ఆ చనిపోయిన వాళ్ళ కళ్ళజోడు కానీ, వాళ్ళ పెన్ను కానీ, వాళ్ళ దస్తీ కానీ, ఇప్పుడు రెగ్యులర్గా వాడే వస్తువులు కొద్ది రోజుల పాటు అవి కదులుతూ ఉంటాయి. అందరివి కాదు, కొద్ది మందికి. అదేలేమ్మా. దాని మీద మమకారం ఉంటుంది కొంతమందికి. అట్లా అదేమిటి అట్లా కదిలే చిత్తభ్రమ అంటే కాదు. వారి ఆ యొక్క జీవులు దాన్ని మళ్ళీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ సాధ్యం వాళ్ళకి కాదు. శారీరకమైనటువంటి భౌతికమైన శరీరం ఉండదు గనక అది తీసుకోలేకపోతారు. తీసుకోలేకపోతారు. కానీ ఆ తీవ్రమైనటువంటి భావం ఉందే, ఉమ్, ఉమ్, ఆ భావం అది కొద్దిగా వాటిని కదిలిస్తూ ఉంటుంది. ఇది వాస్తవం. ఉమ్. ఇది మా భ్రమ, దెయ్యం, భూతము అని చాలా అది భయపడడాలు, భ్రమను కూడా రెండు రెండు ఎక్స్ట్రీమ్సే అవును. ఉంటాయి. కానీ వాస్తవం ఏమిటంటే అది కాస్త కదులుతుంది. ఇది ఒక వస్తువు పట్ల ఆ వస్తువు వాడుకున్నటువంటి వాళ్ళ భావం దాని మీద ఎంత ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటూ ఉంటాం, ఇది పెన్ను లాంటిదో దొరికింది, ఈ పెన్నుతో రాయడం మొదలు పెట్టాక నాకు అసలు ఎంత బాగా వస్తున్నాయో భావాలంటారు కొంతమంది. లేదు, ఇదిగో ఈ దరిద్ర పెన్ను దీంతో రావట్లేదంట. పెద్ద దరిద్రం కాదు, దాన్ని అది దొరికినప్పుడు మనం తీసుకుంటే దాని మీద అవతల వాళ్ళ భావాలు తీవ్రంగా ఉన్నాయి అని అర్థం. వస్తువులన్నిటికీ కూడా ఉంటుందమ్మా. అంత కూడా అక్కర్లేదు, వాడే తీరును బట్టి కూడా ఒకళ్ళు వాడే వస్తువు వాళ్ళకు ఉపయోగపడ్డట్టు మనకు ఇంకొకరికి ఉపయోగపడదు. అవునమ్మా. ఇప్పుడు మామూలు బాల్ పెన్లకు అంత తేడా తెలియదు, కానీ ఒకప్పుడు పాళీలు ఉన్న పెన్నులు ఉండేవి కదా, సిరా పోసుకునే పెన్నులు. ఆ పాళీ ఒకళ్ళు రాసినట్టుగా ఇంకోళ్ళు రాయడానికి కుదిరేది కాదు. ఒక్కొక్కళ్ళు రాస్తే అసలు రాత వచ్చేది కదా. ఆ పెన్ను ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కుదిరేది. ఏమిటంటే ఇది భౌతికంగా చెప్పుకోవాలంటే అలవాటు, నిజానికి కనపడనటువంటి ఇమోషన్ దాంతో ఉంటుంది. ఇమోషన్ ఉంటుంది. వస్తువులు కూడా మనం ఆ కోణంలోనే చూడాలి. అమ్మా మనకు పద్ధతి ఉందమ్మా. మనకి తప్పనిసరిగా సంక్రాంతి అయ్యాక కనుమ రోజున ఏం చేస్తాం మనం? అన్నిటినీ పూజ చేస్తాం కదా. నాగల్ని పూజ చేస్తాం, కాడిని పూజ చేస్తాం, బండిని పూజ చేస్తాం కదా. బండికి ఉండే కాడి, ఆ వెనకాల తొట్టె ఉంటాయి కదా, అవి నాగలి, వీటన్నిటినీ పూజ చేస్తున్నామా లేదా? ఇక్కడైతే దసరాలకి దీపావళికి కార్లు తర్వాత స్కూటర్లు వీటన్నిటిని కడుక్కొని పూలు పెట్టి అన్ని పూజ చేస్తామా లేదా? ఒక ఆయుధం కూడా చక్కగా వాడాలి అంటే, అది మనకు పనిచేయాలి అంటే దాని పట్ల కూడా మనకు గౌరవం ఉండాలి. సో దీన్ని బట్టి వస్తువులు అంటే మనం డబ్బును కూడా అలానే చూడాలి, అంతే కదమ్మా. నాణేలే కావచ్చు, కాయిన్సే కావచ్చు, లేకపోతే నోట్లే కావచ్చు, ఏదైనా కూడా అది వాడిన మనిషి యొక్క మంచి చెడు అంటే భావం అనేది దాని మీద ఉంటుంది, కొంచెం ఉంటుంది. కొంతమంది తీవ్రంగా ఆలయాల్లో వేయటం, లేదంటే ఎవరైనా లేని వాళ్ళకి మనం ఇవ్వగలిగితే ఇచ్చేయటం. ఇప్పుడు మీకు ఒక చిన్న గొలుసు దొరికింది అనుకుందాం. అవునమ్మా. మీకేమో అది రోడ్డు మీద కాలికి తగిలింది, బంగారం. తప్పనిసరిగా మీరు అన్నట్టు లక్ష్మి ఇంటికి తెస్తాం, పెట్టండి, కడిగేసి దాన్ని శుభ్రంగా పాలతో కడిగేసి దేవుడి దగ్గర పెట్టండి. ఎవరన్నా బీదవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళకి ఇచ్చేయండి, ఉంచుకోవద్దు. సరే, ఉంచుకుంటే బంగారానికి పెద్ద దోషం లేదని అంటారు, అది రెండో పక్షం. ఓకే, సాధారణ నియమం మీరు చెప్పేదైతే మాత్రం ఎవరికైనా లేని వారికి ఇచ్చేసేయండి, లేకపోతే గుళ్ళో అమ్మవారికి ఇచ్చేసేయండి. ఎలాగో మనం అనుకుంటాం కదా ఎప్పుడో గుళ్ళో దేవుడికి ఏదో చెయ్యాలని, చెప్తున్నాను అట్లా చేయడం. మీరు అన్నట్లుగా ఆ భావన ఎంత తృప్తిగా ఉంటుందో కదమ్మా. అవును, తప్పకుండా. నాకు
నీకు ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చావు, నాకు ఇది దొరికింది, ఆ, నీకు సమర్పించే అవకాశం ఇచ్చావు, ఎవరిదో నాకు తెలియదు, నా చేతుల మీదుగా నీకు ఇస్తున్నాను అమ్మా లేదా అయ్యా, ఇంత అవకాశం ఇచ్చావని నమస్కారం చేసి నమస్కారం చేస్తే చేసుకోవటం. అయిపోతుంది. సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.